దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. యేసు జన్మవృత్తాంతంలోని ఆ పశువుల తొట్టి ఒక శక్తివంతమైన గుర్తు. పశువుల తొట్టి రాతితో చెక్కబడినది. అది ఎంతో విలువైన దానిని భద్రపరచడానికి రూపొందించబడింది. బెత్లెహేములో యేసు జన్మించడం యాదృచ్ఛికం కాదు. అది దేవాలయ బలి అర్పణల కొరకు గొర్రెపిల్లలను పెంచే స్థలం. దేవదూత గొర్రెల కాపరులకు యేసు జన్మను ఒక ఆనవాళ్లతో ప్రకటించినప్పుడు తొట్టిలో ఆ అమూల్యమైన శిశువును ఉంచడం వెనుక ఉన్న అర్థాన్ని వారు గ్రహించారు. లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా యేసు జన్మించాడు. పశువుల తొట్టి, గొర్రెల కాపరులు, బెత్లెహేము ఇవేవీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు. దేవుడు నరుడిగా వచ్చి తన్ను తాను అర్పించుకొని పాపులను రక్షించి తన వద్దకు చేర్చుకోవడమే క్రిస్మస్ యొక్క గొప్ప ఉద్దేశ్యం. మన కొరకు పుట్టిన యేసును అంగీకరిస్తే ఆ ఉన్నతమైన ప్రణాళిక మీలో నెరవేరుతుంది.